ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరలా మీ ముందుకు రావడానికి కృపిచ్చారు తండ్రి. 6 మాసాలు కూడా ఆయన రెక్కల చాటును భద్రపరిచి 7వ మాసంలో అడుగు పెట్టడానికి దేవుని కృప ఉన్నది. చాలా సంతోషం. దేవుడు మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని ప్రేమిస్తూ ఆశీర్వదించి ఆయన కార్యాలు ఆశ్చర్యమైనటువంటి రీతిలో జరిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని సజీవంగా ఉంచారు. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. ఈ మధ్యకాలంలో మన పాస్టర్ గారికి చాలా బలహీనత వచ్చింది, కామెర్లు వచ్చినాయి. అనారోగ్యంతో చాలా బాధపడినప్పుడు ప్రభు మరలా లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి మరలా ఆయన పనిలో వాడుకోవడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. ఎందుకంటే శరీర బలహీనతలు మామూలే. పిల్లరా, ఏది ఏమైనప్పటికీ ఆయన ఆజ్ఞ లేనిదే చిత్తం లేనిది ఏమీ జరగదు. సర్వశక్తిమంతుడు. మరి గడిచిన నెలంతా బలహీనత అయిన మరలా ఈ నూతన నెలలో ఆరోగ్యం క్షేమం సంతోషాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరి సమృద్ధికరమైన జీవితం ఎలా పొందగలుగుతాం మనం? మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఎవరిని చూసినా మరి చాలా సమస్యలో ఉన్నామండి, ఇబ్బందుల్లో ఉన్నాం, సమృద్ధి అనేది లేదు, చాలా కష్టకాలంలో ఉన్నామండి అనేటువంటి మనుషులు లేకపోలేదు, కానీ కుటుంబాలు లేకపోలేదు. కానీ దేవుడు తన ప్రియ బిడ్డలైనటువంటి మనకి దేవుడు సమృద్ధైనటువంటి జీవితాన్ని ఇస్తానని, ఆనందకరమైన జీవితాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చదివితే రోమీలికి రాసిన పత్రిక చాలా చక్కని మాట అండి. 12వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుందాం. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, పిల్లరా, రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు. కాబట్టి చూడండి, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును చూడండి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని మన శరీరాన్ని ఎవరికి సమర్పించాలంటండి? ఆయనకు సమర్పించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనసు పెట్టి వింటే చాలా అద్భుతమైన విషయం ఇందులో ఉంది, దాగి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ లోక మర్యాద కోసం మనం పాటలు పడుతూ ఉంటాం. ఈ లోక మర్యాద కోసం మరి నిజ దేవుని విడిచిపెడతాం. ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాద కోసం చాలామంది మరి ఆ యొక్క దేవునికి దూరం అయిపోతూ ఉంటారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూస్తే ఆయన అంటాడు చాలా చక్కని మాట రోమిలికి రాసిన పత్రికలో, ఈ లోక మర్యాదగా అనుసరింపక, ఆయన చాలా చక్కని మాట. ఈ లోక మర్యాద కోసం అనుసరింపక చూడండి ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న చూడండి దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏది సజీవం, ఏది సంపూర్ణం, ఏది దేవుని చిత్తం అంటే ఆయన చెప్తున్నాడు. ఈ లోక మర్యాద కోసం మరి జీవమని సజీవమైంది సర్వాన్ని కోల్పోయేటువంటి మనుషులు లేకపోలేదని. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన చెప్తున్నాడు. ఆయన చాలా చక్కని మాట. కాబట్టి ఏది అనుకూలమో సజీవమైందో ఆయన చెప్తున్నాడు. ఇంకా కిందకి చదివితే పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన పరచబడాలి. హల్లెలూయా. మీరు రూపాంతరం పొందాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రొత్త వ్యక్తిగా మార్చబడాలటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు, ఈ లోక మర్యాద కోసం మరి శ్రేష్టమైనవన్నీ వదులుకునేటువంటి ఏర్పాటు చాలామందికి కనబడతా ఉంది. దేవుని స్తోత్రం. అందుకని ఆయన అంటాడు, ఎవరు ఏం చేస్తారో చూస్తారో, బంధువులు స్నేహితులు, అయ్యో ఈ బైబిల్ పట్టుకు వెళితే మరి ఇలాగా చూడండి పిల్లరా, ఈ లోకంలో మర్యాద కోసం బ్రతుకుతున్నామేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది పిల్లరా, పరలోకమందు ప్రభు ఆయన పరిశుద్ధుడు, ఆయన చూస్తున్న దేవుడు, ఆయన వాగ్దానం చేసిన తండ్రి అండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు చాలా చక్కని మాట. మనం చదివినటువంటి విషయాలు పిల్లరా, రోమిలికి రాసిన పత్రికలో ఆయన అంటాడు, దేవుని చిత్తం ఏదో ఆ యొక్క చిత్తాన్ని
సజీవ యాగంగా మన శరీరాన్ని ఏం చేయాలంట, ఆ ప్రభుకి సమర్పించుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మన హృదయం ఆయనకి ఇచ్చేయాలి. బైబిల్ చెప్తా ఉంది, హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అర్థమవుతుందా ప్రియ సహోదరి? కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు కాదు కానీ పరలోక రాజ్యం ఉన్నదని మాత్రం మర్చిపోవద్దు. పరలోకమందు పిల్లరా దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు, సజీవుడని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే దేవుడు వాగ్దానం చేస్తూ చాలా విషయాలు మనం చదువుకునేటువంటి మాటల్లో చాలా అద్భుతమైనటువంటి మర్మాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, 2 పేతురు రాసిన పత్రికలో చూస్తే 3వ అధ్యాయము, పిల్లరా బైబిల్ గ్రంథం అమూల్యమైనటువంటి మాటలు, సర్వశక్తిమంతుడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అమూల్యమైన విషయాలు చెప్తా ఉన్నాడు. పిల్లరా దేవుడు వాగ్దానం చేస్తూ కొంతమంది చదవండి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకుబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ మీరు జ్ఞాపకం చేసుకుని చూడండి. ఈ ఆజ్ఞలన్నిటినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి చాలు. ఏ ఆజ్ఞలయ్యి? దేవుని ఆజ్ఞలు, కట్టడలు. బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఆయన చెప్తున్నాడు చాలా మంచి విషయం. ఈ లోక మర్యాదను బట్టి, ఈ లోక మర్యాద కోసం విలువైంది, శ్రేష్టమైంది పోగొట్టుకుంటున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ఈ లోక మర్యాద కోసం ప్రభుని దూరం చేసుకోవద్దు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన చెప్తున్నాడు. ఇంకా దేవుడు వాగ్దానం చేస్తూ ప్రియులరా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనంలో దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన చాలా అమూల్యమైన విషయాలు చెప్తా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో 30వ వచనంలో పిల్లరా బైబిల్ గ్రంథం మనం చదివితే ఆయన అంటాడు, వారిని వెలుపల తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు, చూడండి, రక్షణ పొందడానికి ఏమి చేయాలని అందుకు వారు పిల్లరా చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఈ లోక మర్యాద కోసం దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉన్నారండి. అందుకని ఆయన చెప్తున్నాడు, ఏమని చదవండి. అందుకు వారు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటిలో ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. చాలండి. దేవుని స్తోత్రం. వాక్యం వినండి, దేవుని వాక్యం వినండి ప్రియులారా. ఇదిగో చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదండి. అందరూ రక్షించబడాలి, అందరూ మారు మనసు పొందాలి, అందరూ ఆశీర్వదించబడాలని ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏం చేయాలి? రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి పిల్లరా? ఇదివరకైతే సువార్త లేదండి, చాలా అక్కడక్కడ. ఇప్పుడంతా టీవీ వాక్యం, సెల్లలో వాక్యం, ఎక్కడ చూసినా మంచి మంచి బోధకులు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు, దేవుని ఏర్పాటుతో మరి నిజంగా బైబిల్ గ్రంథములు ఎంతోమందిని దేవుడు ఏర్పాటు చేసుకుని చాలా విషయాలు చెప్తా ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి విని నమ్మి దాని ప్రకారం జీవిస్తే ఆశీర్వదించబడతావు. ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? మరలా చదివితే వెలుపలకు తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు, చూడండి, అయ్యలారా రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి? రక్షణ పొందాలి అంటే బైబిల్ చెప్తా ఉంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. హల్లెలూయా. రక్షణ లేకుండా నశించిపోతున్నామేమో, స్వస్థత లేకుండా నశించిపోతున్నామేమో, నూతన మనసు లేకుండా నశించిపోతున్నామేమో. బైబిల్ చెప్తా ఉంది ఆయన పరిశుద్ధుడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే ఈ కడవరి దినాల్లో ఏం చేయాలి అంటే ప్రభుని మన సొంత రక్షకునిగా, చెప్పండి, ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. అంగీకరించాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని వాక్యము చదవండి. అంగీకరించటం ద్వారా వారు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము. చూడండి, వారు ప్రభునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు, చూడండి, నీవును ఎప్పుడైతే విశ్వాసము, ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడని
విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టలై ఉండటం అసాధ్యమని ఉందండి బైబిల్ గ్రంథంలో, ఏప్రిల్కి రాసిన పత్రికలో. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. కాబట్టి వీళ్ళు సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించడానికి ప్రియులరా, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన అంటాడు చాలా అమూల్యమైన విషయం, నీవును నీ కుటుంబం అంతా విశ్వాసం ఉంచినప్పుడు రక్షించబడతారు. రక్షించబడాలి అంటే వాక్యాన్ని చదువు, వాక్యాన్ని వినాలి. దేవుని సేవకులు వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు విని దాని ద్వారా ఏం చేయాలి చెప్పండి, విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఎప్పుడైతే విశ్వాసము దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రియులరా దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన చేసే కార్యం చూడండి. 2వ పేతురు 1వ అధ్యాయం 4వ వచనం త్వరగా చదువుకుందాం. వింటున్న వారిలారా, ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న వారిలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి వినటం ద్వారా ఏం కలిగిద్ది అంటే, దేవుని మందిరానికి వెళ్ళటం ద్వారా ఏం కలిగిద్ది అంటే విశ్వాసము. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనము నమ్మి మారు మనసు పొందాలటండి. ఏ మనసు? నూతన మనసు పొందాలి. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన అంటాడు, ఈ లోక మర్యాద కోసం, ఈ లోకంలో ఉన్నటువంటి పిల్లల స్నేహం, ఈ లోకంలో ఆ యొక్క బంధుత్వం దేవుని వాక్యం చెప్తుంది. ఎవరు నిన్ను మరి ఆయన దగ్గర తీసుకువెళ్ళలేరు, కానీ ఆయన చెప్తున్నాడు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ పేతురు 1 చూడండి, చాలా చక్కని 1వ అధ్యాయం 4వ వచనం. మీకు కృపయు సమాధానం విస్తరించునుగా, ఆ మహిమయు గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. చాలండి, ఏమని గ్రహించాడంట తండ్రి మనకి? విశ్వాసము ద్వారా, దేవుని నమ్ముకోవడం ద్వారా, ప్రభుతో ఉండటం. మరలా చదవండి అదే మాట ప్రియులరా, చాలా చక్కని మాట. మరలా ఆ మహిమను గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానం. చూడండి, దేవుడు మనకి అమూల్యమైనటువంటి ఏంటి చెప్పండి, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అంటే అమూల్యమైనటువంటి వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు మనకి అనుగ్రహించాడంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అమూల్యమైన ఆయన కృప, ఆయన వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులరా, ప్రభు ఆయన నమ్ముకోదగ్గ దేవుడు, ఆయన రక్షకుడు. యేసు ప్రభు అంటే తెలియనప్పుడు నన్ను పిలుచుకుని నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, స్వస్థతనిచ్చి, క్షేమాన్నిచ్చి ఆయన పనిలో పెట్టుకుని ఈ రోజున దేవుడు ఎన్నో విధాలుగా ప్రభు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, యేసు ఆయన రక్షకుడు, విమోచకుడు. ఆయన మహిమను చూడగలగాలి, ఆయన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆయన దగ్గరికి రావాలని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పిల్లరా, ఇలా బైబిల్ చదివితే ఆయన చేసేటువంటి ప్రతి కార్యము ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక సహోదరి చెప్తా ఉంది, చాలా సంవత్సరాల నుంచి నాకు సంతానం లేదు, టీవీ ప్రోగ్రాం చూస్తూ చాలా సంవత్సరాల నుంచి మేము ప్రోగ్రాం చూస్తూ ఉన్నాం, ఇదిగో దేవుడు మాకు మరి గొప్ప కార్యం చేశాడని ఆమె వర్తమానం తెలియజేసిందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ప్రోగ్రాం చూస్తున్న వారులారా, వర్తమానం వింటున్న వారులారా, దేవుని వాక్యం చెప్తుంది ఇదే కాదు, ఇంకా అనేక మంది ప్రవక్తల్ని, మరి యాజకుల్ని, అనేక మంది బాధకుల్ని దేవుడు ఏర్పాటు చేసి ఆయన వర్తమానం అందిస్తూ ఉన్నాడు. ఈ చివరి దినాల్లో, ఈ కడవరి దినాల్లో పిల్లరా, అందుకని ఈ లోక మర్యాద కోసం, ఈ లోక మర్యాద కోసం నువ్వు ఇంకా బయటికి రావట్లేదేమో, ఆయన్ని ఆరాధించలేకపోతున్నాం, గణపరచలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం, బంధువులు, స్నేహితులు ఏదో ఒక విధముగా ఆయనకి దూరం అయిపోతూ ఉన్నాం. కాబట్టి ఆయన అంటాడు, ఇప్పుడైనా ఏ మనసు పొందాలి అంటే మారు మనసు పొందాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి సమృద్ధమైనటువంటి జీవితం ఎలా పొందగలుగుతామంటే ఆయన చెప్తున్నాడు, సజీవ యాగముగా మన శరీరాన్ని ప్రభుకి అంకితం చేయాలంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, సజీవ యాగముగా సర్వము దేవుడు మన హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఆయనకి సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో,
కాబట్టి మీరు ఆయన రాజ్యమును, చూడండి, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. చూడండి, ఏం వెదకాలంట మనం? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలంట. చూడండి, ఏదో వెదుగుతూ ఈ లోకంలో ఇంకా మోసపోతూ పిల్లరా మాకు కాదు అనుకునే వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఈ చివరి దినాల్లో ప్రభులు ఆయన అంటాడు, నా రాజ్యమును, చాలా చక్కని మాట అండి అది, 33వ వచనం. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట మనం ఎదకాలి. అప్పుడు అవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడటండి. దేవునికి స్తోత్రం. ఈ లోక మర్యాదను అనుసరించి ఏం చేస్తున్నాను చెప్పండి? మర్యాద ఎక్కడ పోద్దో పిల్లరా, ఎక్కడ మరి చాలా చిగ్గు పిల్లరా. దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు చాలా అమూల్యమైన విషయం. కాబట్టి మీరు దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మీరు వెదకండి అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి పిల్లరా, ప్రభుని మరి చాలా ఉన్నతమైనటువంటి విషయాలు, చాలా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఈ లోకంలో పిల్లలు ఈ లోక ఆశలు కాదు కానీ దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఉత్తమమైన దాన్ని మనము చేయాలి. మన మనసు మారి నూతన పరచబడాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏ మనస్సు కలిగి ఉండాలి అంటే ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మరి నిజంగా చాలా ఆశ్చర్యం. ఒక సహోదరి మరి నిజంగా పిల్లరా, చాలా నాకు తెలిసిన ఒక కుటుంబం దేవుడు వాగ్దానం చేసిన, ఒకప్పుడు చాలా పేద కుటుంబం, ఒకప్పుడు వారు తినటానికి కూడా లేని స్థితిలో ఉండేవారు. మా చిన్నప్పుడు చాలా భయంకరమైనటువంటి, వారు కష్టకాలంలో ఎవరైనా పెడితే చాలు తినేటువంటి పరిస్థితిలో ఉండేవారండి. దేవుని స్తోత్రం. అలాంటి కుటుంబం యేసు ప్రభువుని నమ్ముకుని పిల్లరా చాలా సంవత్సరాల నుంచి ప్రభుతో సహవాసం చేస్తున్నప్పుడు వారిని ఈరోజు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు తండ్రి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, లోకంలో ఆశీర్వాదమే కాదు కానీ ఆత్మీయ స్థితిలో బైబిల్ చెప్తా ఉంది, మొట్టమొదట నీవు ఏం వెదకాలి అంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి మనం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేస్తూ ప్రభువా, స్థితిగతులు మార్చే దేవుడు. కన్నీళ్లతో ప్రభుని అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు. నాకు చాలా బలహీనతగా ఉన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు నాకు మరి ఆయన తండ్రిగా ఒక రోజున గొప్ప దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. ఆయన నా భుజము తట్టి చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పిల్లరా నేను ఏడుస్తూ ఉంటే ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కారిని. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, ఈరోజు చనిపోతాను, రేపు చనిపోతాను అనుకునే నన్ను యేసు ప్రభు బాగు చేసి స్వస్థపరిచి 35 సంవత్సరాలు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడండి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, ఈ చివరి దినాల్లో దేన్ని మనం వెదకాలి? ఈ లోక మర్యాద కోసం కాదు కానీ ఆయన చెప్తున్న ప్రతి చిన్న విషయం కూడా చాలా అమూల్యమైందే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, ఇంకా నీ కుటుంబం ఏమవ్వాలి అంటే ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం. ఏం వెదకాలి? ప్రభుని వెదకాలి. మొట్టమొదటిగా మనము దేన్ని వెదకాలి అంటే యేసయ్యని వెదకాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన వెతికితే ఆయన కనబడతాడండి. ఆయన నిజంగా పిల్లరా, ఆయన చేసే ప్రతి కార్యం చాలా చక్కని కార్యం ఆయన చేస్తాడండి జీవితంలో. కాబట్టి ఎవరిని వెదకాలి? యేసయ్యని వెదకాలి. ఇంకొక మాట మనం చదువుదాం. ఆయన అంటాడు, నా రాజ్యం 33వ వచనం ఏమనుందమ్మా? నా రాజ్యమును, నా నీతిని మొట్టమొదటగా మీరు వెదకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఏం అడుగుతున్నావో నువ్వేమడుగుతున్నావో, ఇంకా ఏం పొందుకోవాలనుకుంటున్నావో దేవుడు ఆయన చెప్తున్నాడు, ఇదిగో అన్నీ నీకు అనుగ్రహించబడును, నువ్వేం అడుగుతావో అది అనుగ్రహిస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం. నమ్మకమైనటువంటి బిడ్డగా పిల్లరా, ప్రభుకి ఇష్టమైనటువంటి బిడ్డగా దేవునితో సహవాసం చేసే ఒక నమ్మకత్వాన్ని కలిగి నీవు బ్రతికితే ఆయన అంటాడు అన్నీ అనుగ్రహిస్తాడటండి. నీ ఆశలన్నీ ఆయనకు తెలుసు. ఇంకొక మాట మనం చదువుదాం. బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, చాలా చక్కని మాట. కాబట్టి దేవుడు వాగ్దానం చేశాడు. చూడండి,
ఏపీసీలు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన అంటాడు 6వ అధ్యాయము 11వ వచనం, పిల్లరా 17వ వచనం బైబిల్ చెప్తా ఉంది చక్కని మాట. ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇంకా ఏం చేయాలి మనం? దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆయన చెప్తున్నాడు, ఏపీసీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను చూడండి పిల్లరా, మనల్ని అపవాది మరి చూడండి చాలా విషయాల్లో మరి కొంతమందిని మనం చూస్తే భక్తి జీవితంలోంచి పైనుంచి కిందకి తీసుకొచ్చేస్తుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. వారి స్థితిగతులన్నీ మారిపోయేలా చేస్తుందండి అది. అందుకని ఆయన చెప్తున్నాడు, మొట్టమొదటగా నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెదిగితే మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దాంతోపాటు ఈయనంటాడు, మీరు అపవాది తంత్రాలను ఎదిరించడానికి. చూడండి పిల్లరా, ఏమి ఎదిరించడానికంటే దేవుని వాక్యం చెప్తా ఉంది. పిల్లరా అన్ని రంగాలుగా కుటుంబాల్లో దెబ్బతీయాలని, ఏదో రకంగా విశ్వాస జీవితాన్ని పడగొట్టాలని చెప్పి అపవాది తొంగు చూస్తూ ఉంటుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు ఏమనంటే, అపవాది తంత్రాలను ఎదిరించడానికి ఏం కావాలంట? శక్తిమంతులగునట్లుగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానికి వెళుతున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి పిల్లలు? వారు ఏం ధరించుకుంటారంటే కవచం, అలాగే దేవుని వాక్యం అనే కవచం, దేవుని యొక్క అభిషేకం అనే కవచం, దేవుని యొక్క పరిశుద్ధాత్మనే కవచం, దేవుని యొక్క కృప అనే కవచం నీకు ఉండాలని బైబిల్ చెప్తుంది. నువ్వు ఎంత దూరం వెళ్ళినా విజయం పొందడానికి ఏం ధరించాలి అంటే పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, పరిశుద్ధాత్మ మన మీదకు వచ్చినప్పుడు మనము సర్వశక్తిమంతులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన చెప్తున్నాడు ఏమని అంటే, సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. అక్కడ 17వ వచనంలో ఇవన్నీయుగాక మరియు రక్షణయును శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని. చాలండి. మనము ఈ లోకాన్ని జయించాలి అంటే, అపవాదికి దొరకకుండా ఉండాలి అంటే ఆయన చెప్తున్నాడు పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలంటండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము మనలో నివసింపాలంట. దేవుని వాక్యము మనలో నిలిచిన ఎడల, దేవుని వాక్యము మనలో ఉన్న ఎడల, దేవుని వాక్యం మనలో నివసిస్తున్నప్పుడు, దేవుని వాక్యములు మనలో నిలిచినప్పుడు మనము ఎవరిలా ఉంటాము అంటే సర్వశక్తుడు మనలో ఉన్నప్పుడు. చూడండి దేవుని స్తోత్రం కలిగిన పరిపూర్ణులుగా మనం ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఈ లోక మర్యాద కోసం దూరంగా ఉన్నామేమో, ఈ లోక మర్యాద కోసం, బంధువుల కోసం, స్నేహితుల కోసం పిల్లరా చాలా మరి ఇంకా దేవునికి ఏమయ్యో. కానీ ఎప్పుడైనా నీ మనస్సును మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. చూడండి చాలామంది చాలా పరిపూర్ణమైన విశ్వాసముతో, పరిపూర్ణమైనటువంటి అభిషేకముతో, పరిపూర్ణమైనటువంటి చాలా సంవత్సరాలు ఆయనతో జీవించి పిల్లరా చాలా తప్పిపోతూ ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, అలా ఉండడానికి వీల్లేదు. ఈ లోక మర్యాద కోసం శ్రేష్టమైనది, ఘనమైనవి, ఆశీర్వాదమైనవి, శ్రేష్టమైనవి విడిచిపెట్టడం కాదు. కానీ నీవు ప్రభు కోసం బ్రతికితే, ప్రభు కోసం జీవిస్తే, ఈ లోకంలో ప్రభు కోసం ఎంత కష్టమైనా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా తప్పిపోకుండానట్లు ఆయన కృపలో నిలిస్తే ఆయన అంటాడు, నీవు మొట్టమొదటిగా నా రాజ్యమును నా నీతిని మీరు వెదకండి, అవన్నీ నీకు నేను అనుగ్రహిస్తాను. ఏంటి? పరలోక రాజ్యము పిల్లరా శ్రేష్టమైంది, విలువైంది. అందుకనే ఈ శత్రుత్వాన్ని మనం పిల్లరా, ఈ భయంకరమైనటువంటి ఈ అపవాది దురాత్మ శక్తులు, అపవాది శక్తులు కుటుంబాల్లో పిల్లరా ఆయన చెప్తున్నాడు వెళ్తూ, ఇంకా చూడండి బంధకాలన్నీ తెంపబడాలంటే ఆత్మ ఖడ్గము, వాక్యమనే ఖడ్గం, పరిశుద్ధాత్మనే ఖడ్గం మనలో నిలిచినప్పుడు దేవుడు మనల్ని గొప్ప విజయవంతులుగా ఆయన చేస్తాడండి. దేవుని స్తోత్రం. అందుకని ఈ లోక మర్యాద కోసం మనం శ్రేష్టమైన దాన్ని, మంచి ఫలం వచ్చేదాన్ని
ఆయన శ్రేష్టమైన కార్యాలు మనం విడిచిపెట్టకూడదు. ప్రభు సర్వశక్తిమంతుడు. ప్రియ సహోదరి, హృదయపూర్వకంగా ఆయన నమ్ముకో. ఇంకా కష్టంలో ఉన్నవా, బాధలో ఉన్నవా, ఎవరు నీకు అందించట్లేదా, సహాయం చేయట్లేదా, మరి నమ్మిన వారే మోసం చేశారా? దేవుని వాక్యం చెప్తుంది ఆయన సజీవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రమునో విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి, ఆయన్ని హృదయపూర్వకంగా, మనసు పూర్తిగా, ఇష్టపూర్వకంగా ఆయన నమ్ముకో. ఆయన నీ కార్యములన్నీ నెరవేరుస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. టీవీ ప్రోగ్రాం చూస్తూ, ఈ వర్తమానం వింటూ, ఈ టీవీ ముందు కూర్చున్న కుటుంబమా, ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేయడానికే దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ లోక మర్యాద కోసం నన్ను ఎవరైనా చూస్తారంటావా? నన్ను ఎవరైనా ఎదుగో చూస్తారేమో, ఇంకా దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, దేవుని గ్రంథం పట్టుకుని బయటికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నావేమో. కానీ బైబిల్ చెప్తా ఉంది. ఆయన అంటాడు, ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ లోక మర్యాద కోసం శ్రేష్టమైనటువంటి మరి జీవాన్ని ఇచ్చేటువంటి, ఆ పరలోకము తీసుకెళ్ళేటువంటి, ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా చేసే ఆ పవిత్రమైనటువంటి మాటలు, ఆ పవిత్రుణ్ణి విడిచిపెట్టడానికి వీరలేదు. ఆయన దగ్గరకు వస్తే నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఆయన దగ్గరకు వస్తే నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన సమృద్ధైన ఆశీర్వాదం ఇస్తాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన సమస్తమును దాచిపెట్టాడు. కాబట్టి దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకోవద్దు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబాన్ని, నీ కుటుంబం యావత్తును ఆయన పోషించడానికి సమర్థుడు. కాబట్టి ఈ లోక మర్యాద కోసం దేవుడు నిన్ను, పిల్లరా, దేవుడు నిన్ను ఎంత హెచ్చించాడో, దేవుడు నీకు ఎలాంటి రూపాన్ని ఇచ్చాడో, దేవుడు నీకు ఎలాంటి అష్టైశ్వర్యాలు ఇచ్చాడో, ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆలోచించే. కాబట్టి ఈ లోక ఆశలు కాదు కానీ, ఈ లోకల కోరికలు కాదు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి దానికోసం కాదు కానీ, నీవు ఆ నిశ్చలమైనటువంటి పరలోక రాజ్యం నిమిత్తం పాటలు పడు. హృదయపూర్వకంగా ప్రభు నమ్ముకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, దీవించి ఆశీర్వదించిన ఆయన కూడి వచ్చిన వారిని దీవించండి. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న కుటుంబాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ వర్తమానం వింటూ చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి ఫ్యామిలీని ఆశీర్వదించయ్యా. నీ అభిషేకంతో నింపండి. వారి ఇంట్లో ఉన్న లోటులు తీర్చండి. వారి కుటుంబంలో ఉన్న కలతాలు తొలగించండి. వారి సమస్యలు సంతోషంగా మార్చండి. అయ్యా, ఈ లోక మర్యాద కోసం బ్రతుకుతూ నాయన, ఇదిగో తండ్రి నీ స్తోత్రాలు ప్రభు. ఇంకా దూరంగా ఉన్నారేమో, ఇదిగో తండ్రి నీ దగ్గరకు వచ్చిన వారికి వాడబారని మహిమ కిరీటం ఇస్తానన్నావు, జయా కిరీటం ఇస్తానన్నావు, దేవ కిరీటం ఇస్తానన్నావు, మహిమ కిరీటాన్ని ఇస్తానన్నావు. ఇదిగో తండ్రి, నీ వాగ్దానము నమ్మదగిందయ్యా. అటువంటి కిరీటాలు పొందుకుంటూ ఆశీర్వదించబడుతూ ఉన్నతమైనటువంటి రీతిలో ప్రభువా, ఆ ప్రేమ నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటువంటి నీ ప్రేమను పొందుకుని గొప్ప ధన్యతనిమ్మని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. ప్రియులారా, మరి 1వ తారీఖున ఉండ్రాజవరంలో అభిషేక ఆరాధన, అలాగే దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగించారు. ఆయనకి మహిమ కలుగును గాక. అలాగే సోమవారం స్వస్థత ఆరాధన మార్త గ్రామంలో దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన కార్యం, ఆదివారం ఆరాధన, సోమవారం స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది. దయచేసి ప్రార్థన చేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్, ఆమేన్.